బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న వారధి కార్యక్రమంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. వారధి ప్రజా ఫిర్యాదులో భాగంగా వినతులను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్వీకరిస్తున్నారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నందుకే ఈ వారధి కార్యక్రమం నిర్వహిస్తున్నామంటున్న ఎమ్మెల్యేతో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. కార్యాలయంలో వారధి కార్యక్రమం అనేది కూడా రెండో రోజు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అయితే స్వీకరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ప్రజల నుంచి ఏ విధమైనటువంటి అర్జీలు మీరు స్వీకరిస్తూ ఉన్నారు? రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కనుక ఏ విధమైనటువంటి పరిస్థితి నెలకొందనుకో? అసలు ప్రజలకు ఏదో ఒక సమస్య రాకుండా ఉండదు. ఆ సమస్యకు పరిష్కారం కోసమే ఇక్కడికి వచ్చేది. వాటికి మేము మా అనుభవంతో మా యొక్క శక్తి యుక్తితో పరిష్కారానికి మార్గం చెప్పి పంపించడం మా బాధ్యత. అందులో పార్టీ యొక్క కార్యక్రమం మంచి కార్యక్రమం, అది చేరువయ్యేదానికి కార్యక్రమం కాబట్టి మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు కూడా నమ్మకం ఉంది. సరే, అదేవిధంగా వైసీపీకి మీరు గుండు సున్నా వచ్చింది రాష్ట్రం రానున్న రోజుల్లో కూడా ఎలక్షన్స్లో అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే దీనికి కారణం ఏ విధంగా చూసుకోవచ్చు? అసలు ఇప్పుడే ఈ 70 రోజుల్లో అటు సెంట్రల్లో కానీ రాష్ట్రంలో కానీ ఏం పనులు జరిగేది స్పష్టంగా అందరికీ తెలిసింది. ఇంకా రాబోయే మిగతా బ్యాలెన్స్ రోజులు ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? 1800 రోజులు, 1730 రోజులు బ్యాలెన్స్ ఉంది. కాబట్టి చాలా ఉధృతంగా పని జరుగుతుంది. కాబట్టి జరిగినప్పుడు ప్రజలు పూర్తి స్థాయిలో సాటిస్ఫై అవుతారు. తృప్తి కంటే సంతృప్తి ఎక్కువ అవుతారు. కాబట్టి అటు మోడీ గారిని ఇటు చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ గుండెసున్న గ్యారెంటీ ఏర్పడేది సత్యం. మాజీ మంత్రి కుమారుడు జోగి రాజు అరెస్టు, ఏదైతే అగ్రిగోల్డ్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక కోర్టులో ఉన్న పరిస్థితులు కూడా దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే రాష్ట్రంలో ఇలాంటి భూ ఆక్రమణలు కావచ్చు, ఇవన్నీ కూడా నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అసలు అది ఒక చిన్న సబ్జెక్టు. ఆ పెద్దిరెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి కడపతను కానీ వాళ్ళు చేసిన ప్రతి సబ్జెక్టులో ఇందుగలడు అందులేడు అన్నట్లు అన్ని విషయాల్లో ఎంటర్ అయినారు వాళ్ళు. భూ కబ్జా కానీ, ఎలక్ట్రికల్ పవర్ దాంట్లో కానీ, డ్రింకింగ్ వాటర్ స్కీమ్లో కానీ, ఇరిగేషన్ స్కీమ్లో కానీ, లేదా ఇండస్ట్రీస్ ఏర్పాట్లు రాకుండా చేసి కబ్జా చేయడం కానీ, నేషనల్ హైవే రోడ్లలో కానీ ప్రతి విషయంలో ఎంటర్ అయినారు. హౌస్ పట్టాలు ఇచ్చే దాంట్లో కూడా భూ కబ్జా జరిగింది. కాబట్టి అన్ని అవినీతులు బయటకు వస్తాయి. దానికే రెవెన్యూ యాక్ట్ని సవరణ చేయాలనుకునేది. రెవెన్యూ సదస్సులు కూడా వాయిదా వేసి వాళ్ళందరినీ టీం నెట్వర్క్ తర్వాత ఎంక్వైరీ తర్వాతనే అన్ని విషయాలు ఉంటాయి. అందులో అప్పులు కూడా 9,74,000 ఇప్పుడు తెలిసినాయి. ఇంకొక నెలన్నర తర్వాత ఇంకా 2-3 లక్షల అప్పులు బయటకు వస్తాయి. దానికోసమే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని కొనసాగిస్తూ రియల్ బడ్జెట్ను తర్వాత ప్రవేశపెట్టడానికోసమే ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రాలు రిలీజ్ చేసినది. కూడా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అందుకని ఈ అరెస్టులు మొదలవుతున్నాయి అంటూ కూడా ఇటు వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. అసలు ఆ జగన్మోహన్ రెడ్డి గురించి నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఆరోపణ చేసుకుంటా పోతుంటే ఏదో ఒకటి తగులుకుంటుందని అత్యాశ తప్ప ఏది జరగలేదు. అతని అయ్యాములో జరిగిన దౌర్జన్యాలతో పోలిస్తే ఇక్కడ దౌర్జన్యం అనేది 0. కానీ ఒకటే ఏడుపు పదవి పోయింది. పదవి ద్వారా అతని అధికారం, అహంకారమైన అధికారం ప్లస్ ఆదాయం పోయింది. ఈ 2 పోయినాయని ఏడుపు. ఈ ఏడుపు రాగాలు ఎక్కడ పనిచేయవు. ప్రజలు చాలా పవర్ఫుల్గా ఉన్నారు. నేను ప్రతి ఒక్కరికి చెప్పే మాట సుప్రీంకోర్టు జడ్జీల కంటే స్పష్టంగా ఉన్నారు. సరే, ఈ అరెస్టులు అక్రమ కేసుల నుంచి బయటికి తెప్పించుకోవడానికి బీజేపీ వైపు ఏమన్నా చూస్తున్నారా? ఎవరితో టచ్లో ఉన్నారా? ఏమన్నా అంటే మీరు పదే చెప్తా ఉన్నారు కదా, అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? అసలు వాళ్ళు తప్పించుకున్న దానికి అన్ని పార్టీలు ఉన్నాయి. ఎవరు ఎంటరగా మా దాంట్లో గలవ చేయము. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క వారధి కార్యక్రమం అనేది కూడా రెండో రోజు సజావుగా కొనసాగుతుంది. అదేవిధంగా ఇటు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి 2 రోజులు కూడా ఇటు ఈ యొక్క బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అయితే కనుక ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు రాయలసీమ నుంచి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల గురించి అనేక విధాలైనటువంటి ఫిర్యాదులు అయితే కనుక ఇటు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వీకరణ అయితే కనుక తీసుకుంటున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో సంతోష్, స్వతంత్ర టీవీ, విజయవాడ బీజేపీ కార్యాలయం నుంచి.